మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇర్మీయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం. అదిగో, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచబోతూ ఉన్నాను. నీకు మేలు చేయవలెనని, నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఇక తలెత్తినచ్చు నేను చెప్తాను. ఈ ఇర్మీయాతో ఒక శ్రేష్టమైన వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. ఇర్మీయా, మేలు చేయగలిగిన వాడు ఎవడు లేడని బాధపడుతున్నావు కదా, మేలు చేయగలిగిన వాడు ఎవడు నీ ఎదుట నిలబడలేదని కృంగిపోతున్నావు కదా, ఈ పరిస్థితిలో నాకు ఎవడు మేలు చేస్తాడు అని నువ్వు అధైర్యపరచబడుతున్నావు కదా. నేను చెప్తున్నాను విను, భయపడకు. లోకములో నరములాడుతున్న ఏ నరుడు నీకు మేలు చేయకపోయినా, లోకములో నరములాడుతున్న ఏ నరుడు ఒకవేళ నీకు కీడు తలంచుచున్నా నీవు భయపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే నిశ్చయముగా నేను నీకు మేలు చేయబోతూ ఉన్నాను. మేలు చేసిన నేనేం చేయబోతున్నాను? బలపరచబోతున్నాను అని అతనికి మేలు చేసి బంధించబడిన చోట నుంచి అతన్ని లేవనెత్తి అతన్ని బలపరిచాడంటండి దేవుడు. ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు గొప్పగా కోల్చబడి ఇక మేలు జరగదు, ఇక మేలు చూడలేను, ఇక మేలు అనే మాట నా జీవితంలో కంటికి కనపడదు, నా బ్రతుకు ఇంతే అని ఒకవేళ ఇదిగో ఈ క్షణం వరకు నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి. విశ్వసించండి, దేవుడు మీతో చెప్తున్నాడు. విశ్వసించండి, దేవుడు మీతో మాట ఇస్తున్నాడు. విశ్వసించండి. ప్రభు ప్రతి ఒక్కరితో చెబుతూ ఉన్నారు. మేలు జరగని ప్రతి ఒక్కరితో చెబుతూ ఉన్నారు. మేలు చూడని ప్రతి ఒక్కరితో ప్రభు మాట ఇస్తున్నాడు. మేలు అనుభవించక కీడును చూస్తున్న ప్రతి ఒక్కరితో నా ప్రభు మాట ఇస్తున్నాడు. నా ప్రభు మీ కుటుంబాల పట్ల మేలు చేయబోతూ ఉన్నాడు. మేలు చేయబోతూ ఉన్నారు. మేలు చేయబోతూ ఉన్నాడు. మేలు చేసి మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితమునకు మేలు చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లలకు మేలు చేయబోతూ ఉన్నాడు. నీ చేతి పనికి మేలు చేయబోతూ ఉన్నాడు. నీ వ్యాపారమునకు మేలు చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలే 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 జరగబోతూ ఉంది. మేలే జరగబోతూ ఉంది. ఇప్పుడే నా దేవుడు నీ కుటుంబం పట్ల ప్రారంభించాడు. నీవు మేలు చూచెదవుగాక, మేలు చూచెదవుగాక. ఈ దినము నుండి నీ కుటుంబము మేలు చూచున్నట్లుగా నా దేవుడు నీ కుటుంబాన్ని బలపరచబోతూ ఉన్నాడు. నీవు మేలు చూచున్నట్లుగా నా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీవు మేలు చూచున్నట్లుగా నా దేవుడు నిన్ను బలపరచి నీ ఎదుట మేలును నిలబెట్టబోతూ ఉన్నారు. మీ కుటుంబాల పట్ల మీకు మేలు మాత్రమే జరిగించునుగాక. మిమ్మల్ని అందరినీ కీడులోంచి తప్పించునుగాక. అందుకే ప్రభు అంటారు, మేలు చేసి మిమ్మల్ని ఎలా ఉంచుటకు? చెప్పండి, ఎలా ఉంచుటకు అంటే మేలు జరగక బలహీనులైపోయారేమో, మేలు జరగక ఇదిగో ఇప్పుడు జరుగుతుందిలే, రేపు జరుగుతుందిలే, ఎల్లుండి జరుగుతుందిలే అనే ఆలోచనలతో జరగక ఒకవేళ నిస్సాయ స్థితిలో బలహీనురాలవై ఒకవేళ ఈ దేవుని సందేశం మీరు వింటున్నారో నాకు తెలియదండి. నిశ్చయముగా చెప్తున్నారు, బలహీనపరచబడిన మిమ్మల్ని నా దేవుడు బలపరచి మీ కుటుంబాల పట్ల మేలును మాత్రమే జరిగించబోతూ ఉన్నాడు. ఈ దైవ సేవకుడితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దైవజనుడా, ఈ దినము నుండి నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను అన్నాడు. ఒకరోజు వాగ్దానము చేయబడిన దేశములోనికి ప్రజలు వచ్చారు. దేవుడు చెప్పాడు, ఏ రోజైతే నా ఆజ్ఞను తిరస్కరిస్తారో ఆ రోజు మిమ్మల్ని శత్రువుల చేతికి
అప్పగిస్తానని చెప్పాడు. ఆజ్ఞ మీరనంత వరకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా లేఖనం చెబుతుంది. ఆజ్ఞను త్రోసి పుచ్చకపోయినంత వరకు ఇశ్రాయేలు దీవెనకరంగా ఉండినట్లుగా చరిత్ర చెబుతుంది. ఒకరోజు దేవుని ఆజ్ఞను తిరస్కరించారు, అంతా రివర్స్ అయిపోయింది. పైన వారు కిందకు వచ్చారు, కింద ఉన్నవారు పైకి పోయారు. మన భాషలో చెప్పాలంటే మొదటి వారు కడపటి వారు అయ్యారు, కడపటి వారు ఏంటండి ఇశ్రాయేలు పరిస్థితి ఏ విధమైపోయిందంటే ఒకప్పుడు ఉన్నత స్థితి, ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఇప్పుడు హీన స్థితి, ఇప్పుడు శత్రువులు ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారు. లేఖనం అంటుంది చెట్టుకొకడు పుట్టకొకడుగా మారిపోయాడు. కొందరు వాగుల్లో, వంకల్లో, గుహల్లో, చెట్ల పొదల్లో, సందుల్లో ఎక్కడ కనపడని మరుగుంటే అక్కడ దాక్కున్నారండి. ఎవరు? భయం వారిని వెంటాడుతుంది, భయము వారిని వెంటాడుతుంది. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని చల్లా చెదురైపోయారు. ఆ సందర్భంలో ఒక వ్యక్తి బలహీనుడిగా మారి, ఒక వ్యక్తి బలహీనమైన స్థితిలో నిలబడి ఆ వ్యక్తి తనకు తానే దూషించుకుంటున్నాడండి. తనకు తానే బలహీనపరచబడ్డారు. ఏం మేలు జరిగిందంట దేవుణ్ణి నమ్ముకుంటే? అతని నోట వచ్చే మాట అండి, దేవుడే కానీ మా పక్షమున ఉంటే ఎందుకు మేలు జరగదు? దేవుడే కానీ మా పక్షమున ఉంటే ఎందుకు అద్భుతం చూడము? ఆ రోజు ఐగుప్తులు అద్భుతాలు చేశాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఆ రోజు ఉన్న దేవుడే కదా ఈరోజు కూడా ఉండేది, ఆ రోజు ఆరాధించిన దేవుణ్ణే కదా ఈరోజు మేము ఆరాధించేది, ఎందుకు జరగట్లేదు అని తనకు తానే దూషించుకుంటున్నాడు. తనకు తానే ఎందుక ఈ బ్రతుకు, మేలు జరగట్లేదు, ఇక చావటం మంచిది. ఆ రోజు ఈరోజు వరకు ఏం మేలు జరిగిందని వాక్యం వింటున్నాను, వాక్యం చదువుతున్నాను, సేవకులు నోట మాట వస్తుంది, అయినప్పటికీ మేలు చెప్పండి, మేలు జరగట్లేదు, ఏందా ఈ పరిస్థితి అని గొప్పగా కోల్చబడి ఒక చోట దొంగతనము చేయుటకు పూనుకున్నాడండి. దొంగతనం చేయుటకు పూనుకున్నాడు. అతని స్థితిని ఎవరు చూశారు? ఏంటి? కట్టుకున్న భార్య చూడలా, గయాలి గంప, లేకపోతే రక్త సంబంధికులు బంధుమిత్రులు చూడాలా, పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు చూడాల, తెలిసిన వాళ్ళు చూడలేదండి. అతని మనస్సులో గూడు కట్టుకొని ఉన్నా చెప్పండి, ఏం మాట్లాడరే? ఎవరు చూచారు? దేవుడు చూచాడు. అతను బలహీనపరచబడి, అతను గొప్పగా కోల్చబడి, ఏం చెయ్యాలో అర్థం కాక, శత్రువుల ద్వారా కలుగుతున్న అవమానాన్ని తలంచలేక, బయటికి వచ్చి తల ఎత్తుకొని తిరగలేక, సమాజంలో నిలబడి మాట్లాడలేక అతను కృంగిపోతూ ఉన్నాడు, బలహీనపరచబడుతూ ఉన్నారు. అతని స్థితిని దేవాతి దేవుడు చూచి అతను ఎద్దకు దిగి వచ్చి అతనితో అంటున్నాడు, బలహీనపరచబడుతున్న సహోదరుడా, బలహీనపరచబడుతూ గొప్పగా కోల్చబడిన సహోదరి, ఎందుకు నీవు బలహీనుడవయ్యావు? ఎందుకో ఈ బలహీనమైన స్థితి అని అడిగితే అతగాడు అంటాడండి, ఏముందిలేండి, బ్రతకలేక, సచ్చి బ్రతకలేక, బ్రతికి చావలేక, రెండింటి మధ్యలో ప్రాణం కొట్టుమిట్టులాడుతుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాక అంధకారంలో నేను కూర్చొని ఉన్నాను. ఇక ఏం చేద్దాం? కట్టుకున్న భార్యను, కట్టుకున్న పిల్లలను పోషించలేక నిస్సహాయ స్థితి, బంధువుల మధ్య తల ఎత్తుకోలేక నిస్సహాయ స్థితి. ఎవడు నన్ను పట్టించుకోవట్లేదయ్యా అంటే దేవాది దేవుడు ఒకే ఒక మాట అంటున్నాడు, తమ్ముడా, ఎందుకు బలహీనపరచబడుతావు? నా మాట విను, లే, ఇక్కడ కూర్చుంటే లాభం లేదు. నేను మాట ఇస్తున్నాను, నీ ద్వారా ఇశ్రాయేలీయులకు మేలు చేయబోతూ ఉన్నాను, నీ ద్వారా ఇశ్రాయేలు మధ్య అద్భుతాలు మరలా కనపరచబోతూ ఉన్నాను, నీ ద్వారా ఈ ప్రజలు నేను చేసే కార్యమును చూడబోతూ ఉన్నారు, లే అన్నాడు. ఏందా లేసేది?
ఏంది లేచేది? గుండె ఎర్రడికి జారిపోయింది, బక్క చిక్కిపోయిన బలమంతా పోయింది, ఏం చేయాలి అంటే దేవుడు అంటారు, లేఖనం రాయబడింది, యెహోవా అతని తట్టు తిరిగి బలహీనపరచబడిన వాడి తట్టు తిరిగి దేవుడు మాట ఇస్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఓ గిద్యోను, నీవు బలహీనుడవు కాదు, ధైర్యము తెచ్చుకో. నీవు ధైర్యము తెచ్చుకొని బలమును పొందుకొని నీవు లేచి అడుగు ముందుకు వే. నేను ఆ ప్రజలను విడిపించుటకు, ఆ ప్రజల మధ్య మేలు చేయుటకు నేను నిన్ను బలపరచబోతూ ఉన్నాను. నీ బలహీనతను కొట్టివేయబోతూ ఉన్నాను. బలపరచగలిగిన దేవుడిగా నీతో చెబుతూ ఉన్నాను, విను. ఇక చాలు, నీవు బలహీనపరచబడినది, లే, ధైర్యం తెచ్చుకో, బలమును పొందుకో, నేను మేలు చేయబోతున్నాను అని అతని యొద్దకు దిగి వచ్చి అతని బలహీనతను కొట్టివేసి అతనిని బలపరిచి అతని ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు మేలు చేశాడండి. అతని ద్వారా ఇశ్రాయేలుకు మేలు చేశాడు. ఓ మాట మీతో చెప్తున్నాను వినండి. ఒకవేళ పరాక్రమము కలిగిన గిద్దెను వేళ సన్నగిలిపోతూ వస్తున్నావేమో, నీకు కలుగుతున్న పరిస్థితులు కావచ్చు, నీ ఎదుట నిలబడిన ఆటంకాలు కావచ్చు, నిన్ను గొప్పగా కూలుస్తున్న అవమానాలు కావచ్చు, నిన్ను కన్నీలమయము చేస్తున్న నిందలు కావచ్చు, లేకపోతే నీ ఇంటిని అలుముకొని పతనావస్థలోనికి తీసుకొని వెళుతున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు, వాటన్నిటిని చూచి సతికిలబడి గొప్పగా కోల్చబడి ఎవడు సహాయం నీకు లేక, ఎవడి ఆదరణ నీకు లేక, ఎవడు మేలు చేసేవాడు కంటికి కనబడక, ఒకవేళ ఒక్కడివే 4 గోడల మధ్య కూర్చొని కుమిలి ఏడుస్తున్నావేమో, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా మీద దయను చూపెట్టలేదు, ఎవరి కనికరం నా మీదకి దిగి రావట్లేదని 4 గోడల మధ్య నీవు బంధించబడి కన్నీరు కారుస్తున్న నా తల్లిదండ్రులారా, నా సహోదరులారా, భయపడవలసిన అక్కరలేదు, అధైర్యపడవలసిన అక్కరలేదు. నా ప్రభు ఈరోజు చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఈరోజు మీతో వాగ్దానము చేస్తున్నారు, భయపడకు, నేను నీకు మేలు చేయాలని, నీ కుటుంబానికి మేలు చేయాలని, నీ వ్యక్తిగత జీవితమునకు మేలు చేయాలని, నీ బలహీనతలో నుంచి నిన్ను బలపరచబోతూ ఉన్నాను. నా ప్రభు ఈ రోజే, ఈ సమయమందే మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన బలం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆ బలము చేత ప్రాకారాలను దాటబోతూ ఉన్నావు, సమస్యలను దాటబోతూ ఉన్నావు, పరిస్థితులను దాటబోతూ ఉన్నావు. ఇక మీదట నా ప్రభు నీకు మేలే చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన నీ కొరకు మేలు చేయడానికి దిగి వచ్చి ఉన్నాడు. భయపడకు. నేను ప్రకటించే యేసు నీ పట్ల మేలు చేయదలుచాడు. మేలు చేసే దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీవు భయపడకుండా ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను దాటిపోకుండా నిన్ను బలపరచి, నిన్ను స్థిరపరచి, నీ హృదయమునకు ధైర్యమును కలగచేసి నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు, మేలును వినబోతూ ఉన్నావు. ఈ ఆవరణ విడిచి అడుగు బయట పెట్టాలపై నువ్వు మేలును వినబోతూ ఉన్నావు. నా దేవుడు చేసే మేలు వినటమే కాదు, నీ కన్నులారా నువ్వు చూడబోతూ ఉన్నావు. ఎక్కడ నీవు పడి ఉన్నా అక్కడి నుంచి నా ప్రభు నిన్ను బలపరిచి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఈ పరాక్రమము కలిగిన గిద్దెనుతో దేవుడు అదే అంటున్నాడు. నువ్వెందుకు ఆ పరిస్థితుల నుంచి ఎందుకు సన్నగిలిపోతావు? నేను లేనా? లే నువ్వు అక్కడ అలజడి కలిగింది, ఇక్కడ అలజడి కలిగింది, ఇలాంటి మా పరిస్థితులు అలా నువ్వు దాన్ని పట్టుకుని కుమిలిపోగాకు. ఇక చాలు, 4 గోడల మధ్య నలిగిపోయింది చాలు. ఎవరితో చెప్పారు? ఎందరితో నా ప్రభు చెప్తున్నారు. ఏ పరిస్థితులలో 4 గోడల మధ్య మీరు నలపబడ్డారో తెలియదు నాకు. ఓ సేవకుడిగా దేవుడిచ్చిన మాటను పట్టుకొని మీతో చెప్తున్నాను, ఏ 4 గోడల మధ్య నలపబడ్డారో
అది ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కుటుంబంలో సమస్యల వలన కావచ్చు, పరిస్థితుల వలన కావచ్చు, అవమానాల వలన కావచ్చు, నిందల వలన కావచ్చు, దేని వలనైనా కావచ్చండి. 4 గోడల మధ్య నిలబడి బయటికి రాలేక అలాగే గొప్పగా కూల్చబడి కన్నీరు కారుస్తూ ఎవరితో చెప్పుకోలేక మూగ వేదనతో ఈనాటి వరకు నిలిచిపోయావేమో. నీ ప్రక్కన వ్యక్తి చెప్పుకోలేకపోయావేమో. ఆ పరిస్థితులను తలంచుతూ కుమిలి చస్తున్నావేమో. నాకు తెలియదండి. బహుశా మీ పరిస్థితిని చూచాడేమో కాబోలు నా దేవుడు. మీ పరిస్థితులు ఎరిగాడేమో కాబోలు నా దేవుడు. ఎలాంటి పరిస్థితులు మీరు నిలిచి ఉన్నారు నాకు తెలియదు. ఈరోజు ప్రభువుని అడగండి. ఎలాంటి స్థితిగతుల మధ్యలో నిలబడిపోయి కన్నీరు కారుస్తున్నారు నాకు తెలియదండి. ఎలాంటి మూగ వేదన. ఏ వేదన ఏంటి మీకు తెలుసు కదా. మూగ వేదన అంటే ఏంటో మనం చెప్పనక్కర్లేదు. ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుండి హృదయంలో మూగ వేదనతో కుమిలిపోతున్నావేమో. పైకి కలకలలాడుతున్నావు, మనసు మూగ వేదనతో నింపబడిపోయింది. పైకి ఆనందకరంగా బ్రతుకుతున్నావు, మనసు నిస్సాయ స్థితిలో పడిపోయింది. నాకు తెలియదు మీ పరిస్థితి ఎలా ఉంది, నాకు తెలియదు. ఈరోజు ప్రభు చెప్పమన్నాడు. ఒక సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను, నిశ్చయముగా ఈ వాగ్దానం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించి ముగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా మోగ వేదన నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. 4 గోడల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. మీ తలను పైకెత్తబోతూ ఉన్నారు. మీకు ఘనతను దయచేయబోతూ ఉన్నారు. అవమానాన్ని తీసివేయబోతూ ఉన్నారు. భయపడకు, నా ప్రభువే మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. నీ హృదయములో ఇక మూగ వేదన లేకుండా నా దేవుడు ధైర్యమును కలగ చేయబోతూ ఉన్నాడు. ధైర్యమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆనందకరంగా నీవు బ్రతుకుదువుగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు నీకు మేలు చేయునుగాక.